రైతులు ఇబ్బంది పడకూడదు, దానికోసం సర్వత్రా ప్రయత్నాలు చేసిండు కేసీఆర్. నీళ్ళు తెచ్చిండు, పీడు చిలకలు పొలాలు అయినాయి, పచ్చగా పైరుని చూసాం. తర్వాత రైతు అభివృద్ధి కోసం రైతు బంధించిండు, అమ్ముకోవడానికి కోసం ఐకేపీలు పెట్టిండు, మద్దతు ధర పెంచిండు, కరెంట్ని 24 గంటలు చేసిండు ఇబ్బంది పడకూడదని చెప్పేసి. అట్లా రాష్ట్రంలోనే తెలంగాణ పరికప్ట ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రాష్ట్ర రైతాంగం వారికి ఓ మంచి గుడ్ న్యూస్. మీరు ఏదైతే ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు ఎగిరెగిరి రైతాంగానే తన్నుతా ఉన్నాడు. ఒకటి రైతు బంధులో ఎగిరెగిరి తన్నిండు. తర్వాత ఏం చెప్పిండు మిత్రులారా అంటే 3 గంటలు సరిపోతుంది రైతులకి కరెంటు, 3 గంటలు సరిపోతుంది రైతులకి, అనవసరంగా 24 గంటల కరెంట్ ఎందుకని చెప్పేసి ఆ యొక్క మనకు రావాల్సిన 24 గంటల కరెంట్ని పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటుండ్రు రేవంత్ రెడ్డి. దానిపైన నిన్న రైతు డిస్కీమ్ల గురించి మాట్లాడడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ, అది మిగతా వారు ప్రతిపక్షం వాళ్ళు, తర్వాత అధికార పక్షం వాళ్ళు కొట్లాడడం జరిగింది. ఇందులో ప్రధాన గవాయి ఏంటంటే మీరే వినండి. రైతులకు కరెంట్ 3 గంటలే చాలట. విన్నారా? రైతులకు 3 గంటల కరెంటే చాలట. ఎంత చల్లటి శుభవార్త ఇది. ఇటువంటి శుభవార్త మనం జన్మలో కూడా వినలేం. వ్యవసాయానికి అంతకు మించి అవసరం లేదు. ఈ ఆర్సీ ముందు కాంగ్రెస్ నేత రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వాదనలు, రైతులు కరెంటును దొంగిలిస్తున్నారన్న సిఎండి ముషరఫ్, రైతు డిస్కీమ్ పేరుతో కొత్త కుట్ర తిరలేపి సర్కార్, ఉచిత విద్యుత్కు ఎగనామం పెట్టేందుకే 3వ పంపిణీ సంస్థ, బడ్జెట్ సబ్సిడీలకు కోత పెట్టి అప్పుల్లో నెట్టే యోచన, వ్యవసాయ బోర్లకు మీటర్లు పెట్టేందుకు ముందస్తు వ్యూహం, ప్రస్తుతం ఉన్న 2 డిస్కీముల బాధ్యతల నుంచి విడదీస్తున్న వైనం, ఏ కాలంలో మోటార్లు ఆన్ చేస్తే కుప్పకూలనున్న గ్రీడ్ వ్యవస్థ, కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలపై మండిపడుతున్న రైతాంగం, ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహం, 3 గంటల కరెంటు చాలట. ఈఆర్సీ ప్రధాన అభిప్రాయ సేకరణ సభలోని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ రైతులకు రోజుకు 3 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని అధికారికంగా ప్రతిపాదించారు. దశాబ్దాల పోరాటాల తర్వాత సాధించుకున్న ఉచిత విద్యుత్ హక్కులను కాలరాస్తూ కేవలం 3 గంటలకే పరిమితం చేయాలనడం సభలో తీవ్ర దుమారానికి దారితీసింది. అయితే ఈ ఉచిత కరెంటు గతంలో కేసీఆర్ గారు 24 గంటల కరెంటు నడిపియాలి, రైతుల మోటార్లకు నేను మీటర్లు పెట్టని చెప్పేసి నరేంద్ర మోడీకి తెగేసి చెప్పిండు. ఆనాడు కరెంటు పుష్కలంగా వచ్చింది. 24 గంటల కరెంటు, మోటార్ ఏసీ వస్తే సముద్రాల లెక్క పారేది రాత్రంతా పొలాలు. అట్లా పారి భూగర్భ జలాలు కూడా ఫుల్లుగా నిండినాయి. చెరువుల ద్వారా అన్ని ద్వారా బోర్లు పుష్కలంగా నీళ్లు పోసుడు, మంచిగా నాణ్యమైన కరెంటు, ఒక మోటార్ గాలి, ఒక ట్రాన్స్ఫారం గాలలే. ఈ కాంగ్రెస్ రాగానే మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు పీకుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందులోనూ ఇప్పుడు 3 గంటల కరెంటే అంటే రైతాంగం ఏం చేస్తుందో తెలుసా? చెప్పుతోటి ఆదవడ ఈదవడ పల్ల పలగొట్టి ముక్కు నేలకు రాయించి మెడలో చెప్పుదండలు వేసి ఊరంతా తిప్పుతారు. 3 గంటల కరెంట్ అంటే రైతులు ఏం చేశారు? రేవంత్ రెడ్డి పెద్ద అభివృద్ధి చేసే నాయకుడు, ఇక ఆయనంత మొగోడే లేడు లోకం అని చెప్పేసి రైతాంగం వాళ్ళు కోరి ఏరి తెచ్చి సీఎంగా చేస్తే ఈరోజు ఎగిరెగిరి తన్నుతుండు. మామూలు కాదు, ఎగిరెగిరి తన్నుతుండు, ఎగలేక తన్నుతా ఉన్నాడు. 3 గంటల కరెంటు రైతాంగానికి సరిపోతుందా? రైతాంగం వారు ప్యారాగాన్ చెప్పులు తీయాలన్నా, లేకుంటే వెనకటి కాలం చెప్పులు తీయాలన్నా? దేంతో కొట్టాలి? చెప్పులతోటి. ఏ చెప్పుతో కొట్టాలి? ఈ ప్రభుత్వానికి ఏమైనా మతం ఉంది మాట్లాడుతుందా? ఈ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉందా? 3 గంటల డిస్కీమ్ పేరుతోటి, ఈఆర్సీ పేరుతోటి ఈరోజు 3 గంటల కరెంటు సరిపోతుందంటే ఆడు మాట్లాడటానికి ఏమైనా బుద్ధి ఉందా? ఆడికి ఏం తెలుసు కరెంటు గురించి? రాష్ట్రాల రైతులు ఏమైనా అభిప్రాయాలు సేకరించారా? మీకు ఎన్ని గంటల కరెంటు ఉంటే కరెక్ట్ అని చెప్పేసి రైతుల యొక్క అభిప్రాయాలు సేకరించారా? ఏం సేకరించకుండా రైతులకు 3 గంటల కరెంట్ అంటే రైతు ఊకుంటాడా? రైతు పొలాలు చేయాలన్నా ఏం చేసి రావాలి? మళ్ళీ వెనకట కాలం తీసుకొచ్చిర్రు, ఇందిరమ్మ రాజ్యం కాలం తీసుకొచ్చిర్రు. గోసి గొంగడేసి చేతుల కర్ర పెట్టి, ఓ చేతుల లైట్ పెట్టి, ఓ యాకుబు రాత్రి 3 గంటల కరెంట్ వస్తుందట పోదామా అని చెప్పేసి ఆనాడు వరాల బట్టి నడిచి తేళ్లకు పాము కాటుకు చనిపోయిన రోజులు మళ్ళీ తీసుకొచ్చే కార్యక్రమాలు. 3 గంటల కరెంటు ఎవరికి సరిపోతుంది? 3 గంటల కరెంటు ఎందుకబ్బా? మీకు చాతనగా కూడా దిగిపోవచ్చు కదా. రైతుల ప్రాణాలతో ఎందుకు చిలగాటమాడుతున్నారు? ఏం బతుకు ఇది? ఇదో బతుకులా? ఇట్లాంటి బతుకుడేనా? బతకలేనప్పుడు బావిలో దూకి సావాలి, వల్ల కానప్పుడు ఎగిరి దూకి ఎక్కడ సావాలి. అంతేగాని
3 గంటల కరెంటే సరిపోతే రైతాంగానికంటే ఎవడు మానికి సిగ్గుందా శరం ఉందా కొంచెం మాట్లాడడానికి? ఎట్లా సరిపోతుందబ్బా 3 గంటల కరెంటు? ఒక మడి కూడా వారదు, ఓ మడి కూడా వారదు, ఓ చిలక కూడా వారదు. మళ్ళీ రైతులు తాళ్ళు కొనుక్కోవాలి, తాళ్ళు వేసుకొని రేవంత్ రెడ్డి అందరి భూములు అమ్ముకొని సంఖ్యలో పెట్టుకొని ఎటన పోవాలి. ఇదేనా? చీ 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 చీ, ఏం బతుకులు! ఇంత మంచిగా ఉండే తెలంగాణ రైతాంగం బతుకులు ఈరోజు ఏం చేసిర్రు? ఇట్లాంటి బతుకులు ఎందుకు బతుకుతుర్రా భయ్? మీకు పరిపాలన శాత కాకపోతే దిగిపోర్రా, లేకుంటే ఇంత అనవసరంగా రైతుల ప్రాణాలతో ఎందుకు ఆడుకుంటుర్రు? ఏం వస్తుందిరా రైతులతో ఆడుకుంటే? వాళ్ళను మానసికంగా శారీరకంగా తొక్కి పిప్పి చేసి ఈరోజు ఏం లాభం రా మాట్లాడేది? ఏం లాభం అంటున్నా? ఎంత ఘోరం! ఎవడైనా చెప్తే చెప్పుతో కొడతారా? పాపం రా, ఇది చాలా పాపం. పట్టి ఏ ఒక్కడు కూడా ఉన్నాడు ఇంతగానే ఇబ్బంది పెడతారా? కర్మ మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టదు. నేను చెప్తున్నా కదా, కురుక్షేత్ర యుద్ధంలో అధర్మం వైపు మనుషులు ఎక్కువ ఉండి అధర్మం గెలిచే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే మంది తక్కువ ధర్మం సైడ్ శ్రీకృష్ణుడు నిలబడితే ఒక మాట చెప్పిండు, పనికిరాని వాళ్లకు రాజ్యాలు వస్తాయి, బలం పెరుగుతుంది, అధికారులు పెరుగుతారు, అట్లాంటప్పుడు అట్లాగని చెప్పేసి కాలంతో బరాబర్గా ఆ యొక్క వ్యవస్థ గెలవదు. ఎవరి మీద అయితే జులుం చేయబోతున్నారో, ఏ బలహీనుడి మీద జులుం చేయబోతున్నారో చివరికి అతనే శక్తిగా కురుక్షేత్ర యుద్ధంలో ఏదైతే ఉపదేశాలు చేశాడో అదేవిధంగా ఈ 3 గంటల కరెంటు పైన ఏ ఒక్కడైనా మాట్లాడిండా? ఇంత ఘోరానికి దిగదారుతుంది కదా తెలంగాణ. ఇప్పుడు తెలంగాణ ఆగమవుతుంది కదా. ఎవరైనా మాట్లాడరు బయటకు వచ్చి? బీజేపీ వాడు ఎడిపోయిండు, కాంగ్రెస్ వాళ్ళు ఎడిపోయింది, వివరణ ఇవ్వండి బయటకు వచ్చి. మంత్రివర్గం ఎడిపోయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎడిపోయిర్రు, మేధావులు ఎడిపోయిర్రు. బయటకు వచ్చి మాట్లాడుర్రా? ఈ డిస్క్యూలు ఏంది, ఈ ఆర్సీ ఏంది, ఈ 3 గంటల కరెంట్ ఏంది? బయటకు వచ్చి మాట్లాడుర్రి. రైతుల ప్రాణాలు ఎందుకు తీస్తుర్రా భయ్? నాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి బతుకులు ఎందుకు బతుకుతుర్రా? ఎందుకంటే రైతులనే టార్గెట్ చేసిర్రు రాష్ట్రంలో. అంటే వ్యవసాయం ఆగిపోవాలి, పంటలు కొనుగోలు అన్ని బంద్ పెట్టాలి, రైతులు భూములు అమ్ముకోవాలి, ప్రభుత్వ పెద్దలు వచ్చి అడ్డిపావసరి కొనుక్కోవాలి. ఇదేనా డ్రామా? ఆంధ్ర బ్యాచ్ని దింపాలి, రైతులని సావగొట్టాలి మొత్తానికి. కానీ మీరు మాత్రం జేబులు నింపుకోవాలి. కాండ్రించి ఉమ్మేస్తారు. ఎవడైనా వింటే థూ అని ఉమ్మేస్తారు. మీదో బతుకురా రాబాయ్ అని థూ అని ఉమ్మేస్తారు. ఎందుకు రాబాయ్ ఇట్లాంటి చేతగాని తనం మీకు? ఘోరం కదా, పాపం తగిలి సస్సర్ ఎవడు కూడా ఉన్నాడు. రైతాంగానికి ఒకటే చెప్తున్నా, దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. 3 గంటల కరెంటు మీకు ఓకేనా? రైతులకు 3 గంటల కరెంటు ఓకేనా? ఆ 3 గంటలకు సంబంధించిన మీటర్ కూడా ఇస్తాడు, మోటార్కి మీటర్ కూడా ఇస్తాడు. ఆ డబ్బులు కట్టుకోవాలి, ఈ 3 గంటల కరెంటు వాడుకోవాలి. మీకు 3 గంటల కరెంటు ఓకేనా? రాష్ట్ర ప్రభుత్వం ఏరికేరు తెచ్చుకున్న ఏకైక మొగోడు ఈరోజు ఎగిరెగుతుండు. 3 గంటల కరెంటు మీకు ఓకేనా? రాష్ట్ర రైతాంగానికి 70 నుంచి 80 లక్షల దాకా రైతాంగం ఉన్నారు. ఈ వ్యవసాయం చేసుకోకుండా ఉండడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్లాన్ ఏంది? మొదలు రైతు బంధు పెట్టిండు, తర్వాత నీళ్ళు ఆపిండు, తర్వాత కొనుగోలు ఆపిండు, ఇప్పుడు కరెంట్ ఆపుతుండు. అంటే ఈ లెక్క ఏందో తెలుసా? రైతులు మళ్ళీ ఊరేసుకొని సావాలి, అడ్డిపావసరికి భూములు అమ్ముకోవాలి. ఉన్న రోజులు రెడ్డిలందరూ కలిసి ఈ భూములు కొనుక్కోవాలనేది రేవంత్ రెడ్డి ప్లాన్. మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో ఎవరైతే కొసదాకా చూస్తారో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈరోజు రైతు రాజు లెక్క బతికిండు, మళ్ళీ దళారీ వ్యవస్థకు వచ్చేసిండు. దయచేసి రైతాంగం వారి కోరుకుంటున్నా, వీడియోని దయచేసి సర్క్యులేట్ చేయండి. 3 గంటల కరెంటు ఎవరికి సరిపోదు. ఏం చేసుకుంటారు 3 గంటల కరెంటుతోటి? నేను అందుకనే అడుగుతున్నా, దయచేసి తెలంగాణ రైతాంగం తిరగబడాలి. టైం వచ్చింది, తిరగబడాలి. ఇప్పుడు తిరగబడకుంటే ఇక పని అయిపోయినట్టే. దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈ వీడియోని మీ రైతాంగం, మీ రైతు దోస్తులకు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చైతన్యవంతం కాకుండా ఆ కరెంట్ని పక్క రాష్ట్రాలకు అమ్ముకుంటారు మన కరెంట్ని. ఈరోజు అదాని అంబానీ కంపెనీలకు తరలిస్తూ ఉన్నారు ఆ కరెంట్ని. అందుకనే వీడియోని షేర్ చేయండి.
వీళ్ళపైన తిరుగుబాటు తేవాలి, ఈ ప్రభుత్వాన్ని కుప్ప కూల్చాలి. ఇప్పుడు రైతాంగం తలుచుకుంటేనే అవుతుంది ఇది. ప్రతి ఒక్కరు రైతులు అర్థం చేసుకోవాలి, నాకెందుకులే అని ఊకుంటే మన కొంపకి ఎసరు పెట్టడానికి సిద్ధమవుతుంది రేవంత్ సర్కార్. రాబోయే రోజుల్లో చాలా కుటుంబాలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొస్తే 3 గంటల కరెంటు ఎట్లా అనిపించింది, ఈ వీడియో ఎట్లా అనిపించింది 10 మందికి షేర్ చేయండి. ఈ 3 గంటల కరెంట్ పైన మీరు కామెంట్ తెలపండి.